హలో అందరికీ నమస్కారం. నేను మీ కాజపేట పావని. సో చూస్తున్నారు కదా, మనమైతే ప్రజెంట్ పీనరీ స్ట్రీట్లో అయితే ఉన్నాను. సో చూస్తున్నారు చాలా భారీగా అయితే జనాలు వస్తున్నారు, భక్తులు అయితే. సో దేవుని చూడడానికి అయితే సో నుంచి క్యూలు అయితే కడుతున్నారు. ఇక్కడికెక్కడికో కొස්සకుందండి లైన్ అయితే. చూడండి ఈ లైటింగ్స్, వావ్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి లైన్, వామ్మో వెయిట్ చేస్తున్నారు దేవుణ్ణి చూడడానికి అయితే. ఇక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో వరంగల్లో ఉన్న లోకల్ వాళ్ళు కానీ, హన్మకొండ, కాజీపేట్, సో అంటే వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారు దేవుణ్ణి చూడడానికి అయితే. ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే భక్తులు లైన్ కట్టిండ్రు. చూడండి మన రాముడు, సీత, లక్ష్మణుడు. సో చూసిన సీత, రాముడు, సీత చాలా అయితే ఫ్రేమ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. సో చూడండి ప్రతి ఒక మంచి థీమ్తో అయితే మన వినాయకుని అయితే డెకరేషన్ చేశారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారా రాముడు. సో రాముడికి అయితే ఒక అమ్మ పండ్లు ఇస్తుంది. సో చూడండి ఆంజనేయుడు చూస్తున్నారా. సో చిన్న చిన్న గోల్డెన్ ఎలిఫెంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో చూడండి చాలా చక్కగా థర్మాకోల్తో అయితే సెట్ చేసుకున్న ప్రతి ఒక్క డిజైన్. లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం ఈ థీమ్ అంతా వైట్ కలర్లో అయితే ఉంది. సో ఈ ఐడియా వచ్చిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్ యూ. సో మన వరంగల్కి అయితే ఇంత మంచి వినాయకుడి డెకరేషన్ చేసినందుకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో చూడండి సో ఇక్కడ అయితే రాముడు అయితే ఉన్నాడు అయోధ్యలో ఎలా అయితే ఉందో. సో చూస్తున్నారా చూడండి అయోధ్యలో రాముడు ఎలా ఉన్నారో అలా థీమ్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నారు మొత్తం. చూస్తున్నారా నంది అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. పక్కన శివుడు, చూసిన పరమేశ్వరుడు అయితే ఎంత బాగున్నాడండి. గోల్డెన్ ఫ్లవర్స్లో మన వినాయకుడు అయితే పెట్టారు. గోల్డెన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా. సో గోల్డెన్ ఫ్లవర్ పాట్స్ అండ్ గోల్డెన్ ట్రీస్ చాలా అంటే చాలా చక్కగా డెకరేషన్ చేసుకున్నారు. వినాయకుడిని అయితే చాలా బాగా చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నారు. చూడండి 42 ఇయర్స్గా పెడుతున్నారు. హాస్టల్ పువ్వులు అని చెప్పి చామంతి పూలు, రకరకాల చామంతి పూలతో అయితే డెకరేషన్ చేసుకున్నారు. చిన్న చిన్న ఫ్లవర్ స్పాట్స్, ట్రీ, గోల్డెన్ ట్రీ లెక్క అయితే డెకరేషన్ చేసుకున్నారు. పీనరీ స్ట్రీట్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు గందే నవీన్ కుమార్ అమ్మ. సార్ ఎన్ని సంవత్సరాలుగా విగ్రహం పెడుతున్నాం? మీ కమిటీ పేరు ఏం పేరు? మా కమిటీ పేరు ఫ్రెండ్స్ యూనిట్. మేము ఇది 42వ సంవత్సరం పెట్టడము. మేము ప్రతిసారి కూడా విభిన్న వీధిలో ప్రజలను ఆకట్టుకునేటట్టు దైవ చింతనలో హిందూయిజం అంటే హిందూ బంధువుల లెక్కనే మేము ఇక్కడ ఇండియాలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా చూపించడం జరుగుతుంది. బీద వాళ్ళ కోసం, వికలాంగుల కోసం, ముసలి వాళ్ళ కోసం వాళ్ళు పోలేరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇండియాలో ఉన్నట్టు ముఖ్యమైన దేవాలయాలన్నింటినీ ఇక్కడ చిత్రీకరించి వారికి ప్రతి గణేష్ చవితికి అందరికీ చూపించడం జరుగుతూ ఉంటుంది. సో 42 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇయర్ కొత్త థీమ్ లెక్క పెడతారంట సార్, మీరు నిజమేనా సార్? అవునమ్మా, ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ వినూత్న రీతిలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా గతంలో జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, అనంత పద్మనాభ స్వామి, తిరుపతి, ఇక్కడ లోకల్లో ఉన్న టెంపుల్, ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి చూపించడం జరిగింది. చాలా సంతోషం సార్. ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు సార్ మీరు? అమ్మా, ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు? ఈ 9 రోజులు మా బృందం అంతా కూడా ఒక్క పొద్దుండి స్వామివారిని నీళ్ళల్లో వేసేంత మటుకు బ్రహ్మచర్యమే పాటించుకుంటూ అందరూ కూడా చాలా చక్కగా ఉంటారు. మా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులంతా కూడా
చాలా భక్తులకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటూనే మంచిగానే ఉంటారు. చూస్తున్నారా గోల్డెన్ కలర్ విగ్రహం అయితే. సో గందే నవీన్ గారు అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రజలందరి కోసం అయితే. సో మన వరంగల్లో ఇది ఎక్కడ లేదనండి, పీనర్ స్ట్రీట్లో అయితే ఉంది. సో ప్రజలందరూ అయితే వచ్చి భక్తుడి ఆశీస్సులు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.